వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యల పరిష్కారానికి నగర వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కమిషనర్ ఆమ్రపాలి స్వయంగా ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు. ఫోన్ ఇన్ ద్వారా 8 విన్నపాలు రాగా సంబంధిత అధికారులను సూచించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ యథావిధిగా కొనసాగాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సముదాయంలో పవర్లూమ్ యజమానులు, ఆసాములు, సెస్ అధికారులు, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ అధికారులు, కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ మార్కెట్తో పోటీపడి తమ ఉత్పత్తులు చేయాలని పిలుపునిచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రెవెన్యూ, గృహ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 12 కోట్ల రూపాయలతో వ్యయంతో ఆలంపల్లి నుండి రాళ్లచిట్టంపల్లి వరకు డబుల్ రోడ్, వికారాబాద్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో 4 సూటెడ్ R&B గెస్ట్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. పట్టువదల్ని విక్రమార్కుడిలా పట్టుబట్టి సాధించిన ABCD వర్గీకరణ సందర్భంగా ఉద్యమకారులందరికీ జూపల్లి కృష్ణారావు ఉద్యమ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన MRPS ఉద్యమ నాయకులు సన్మాన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 ఏళ్లుగా MRPS వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. MRPS నాయకులు పాల్గొన్నారు. మల్లాపూర్లో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, కప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ముకుంద్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మల్లాపూర్ వార్డు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే, కార్పొరేటర్ మొక్కలు పంపిణీ చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ UBD మేనేజర్ లోకేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతుంది. ఉదయం 2 గేట్లను ఎత్తగా సాయంత్రానికి 16 గేట్లను 5 అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ఫ్లో 3,74,713 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 1,63,220 క్యూసెక్లు ఉంది. జలాశయంలో ప్రస్తుతం 584 అడుగుల నీటి మట్టం, 294.55 TMCల నీటి నిల్వ ఉంది. కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలో సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ను ఆదేశించారు. కస్తూర్బా గాంధీ విద్యార్థినీలు, ఉపాధ్యాయ బృందంతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యార్థినీల ఆహార భద్రత, విద్య విషయాలలో పొరపాట్లు జరిగితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట SFI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ST బాలుర హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో SFA నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి 112 ఫిర్యాదులు వచ్చినట్లు అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ తెలిపారు. రెవెన్యూ శాఖ 69, సిరిసిల్ల మున్సిపల్ 16, ఉపాధి కల్పన శాఖలవి 8, DPO 4, DCDPOV DMH 2, అటవీ శాఖ, వ్యవసాయ శాఖ, LDMS DBCDO, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, బోయిన్పల్లి MPDO కార్యాలయం సంబంధించి ఒక్కొక్క ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. మహిళల ముందే పోలీసు ఉన్నతాధికారులను పిలిచి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మహిళా సంఘం సభ్యులు మండల కేంద్రంలో అక్కడక్కడ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బెల్ట్ షాపులపై పోలీసులు ప్రత్యేకంగా పెట్టాలని అన్నారు.